కేసీఆర్ ఆయనకి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆచరణలో పెట్టేటువంటి పూర్తి స్థాయి ప్రణాళిక ఉంటుంది. అధికారులని అదిలించగలరు, కదిలించగలరు, పని చేయించగలరు. ఆయన ఇప్పుడు అవినీతికి సంబంధించినటువంటి అంశం మీద దృష్టి పెడుతున్నారు. మంచిది, అలా చేయాలని కూడా ఇంతకుముందు కూడా కోరుకున్నాం. బలహీనతలు ఎప్పుడు ప్రస్తావించుకుంటూనే ఉంటుంటాం. బలహీనతలు ప్రత్యర్థులు విమర్శించుకోవడానికి వాడుకోవచ్చు, బలాలను గుర్తు చేసుకోవాలి. కేసీఆర్కు ఉన్నటువంటి బలం ఒక స్థితప్రజ్ఞతతో పాటుగా సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా ఆచరణలోకి తీసుకురావడం. ఆయన కార్పొరేట్ చదువుల మీద దృష్టి పెడితే బెటర్. ఎందుకంటే ప్రాణాలు తీసేస్తున్నారు. చివరికి చదువు అంటే అదేదో ఒక బ్రహ్మ పదార్థమైనట్టు 10th క్లాసులను ఇంటర్మీడియట్లలో ఫెయిల్ అయితే దేశమే లోకమే లేనటువంటి విధంగా వాళ్ళ నెత్తిన తయారు చేస్తున్నారు. వాళ్ళ మానసికంగా ఒక బానిసలుగా తయారు చేస్తున్నారు. బ్రాయిలర్ కోడ్లలాగా తయారు చేస్తున్నారు. KG to PG విద్యని ఇచ్చినటువంటి హామీ కేవలం గురుకుల పాఠశాలలకే పరిమితమైంది. ఇంటర్తో సరిపుచ్చుతున్నటువంటి వేళ పీజీ దాకా చదివిస్తారా లేదా అని నేనైతే అడగను. అదంతా పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు ఎన్నికల్లో వేసేటువంటి ఓట్ల మీద. కానీ కనీసం ఈ ప్రైవేట్ కళాశాలల్లో మానసిక విద్యాబోధన సైక్రాట్రిస్టుల్ని ఉంచాలి అనేటువంటి ఒక రూల్ ఉంది. అది మరి తెలంగాణ అన్వయించుకుందో లేదా, అంతకుముందు ఎడ్యుకేషన్ రూల్స్లో అయితే కనుక ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థ కూడా సైక్రాట్రిస్ట్ని పెట్టాలా. ఆ సైక్రాట్రిస్టు అందుబాటులో ఉండాలి. రోజు 1 గంట సేపు, అంటే కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఒకళ్ళు అందుబాటులో ఉండాలి. అట్లాగే వీళ్ళు తమకు సంబంధించినటువంటిది ఒక వారానికి ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడేటువంటి విధంగా చొరవ తీసుకోవాలి. పిల్లలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్తో కూడా మాట్లాడాలి. మానసిక ఒంటరితనం లేకుండా చూడాలి. అట్లాగే వాళ్ళల్లో ఉండేటువంటి సైడ్ ట్రాక్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో నాడు పెట్టినటువంటి నిబంధన. అది ఏమైందో తెలియదు, ఇప్పుడు ఆచరణలో లేదు. ఇంకొక వైపున ఈ ఒత్తిడి, ఇలా చదవకపోతే చచ్చిపోతావు, ఇది వాళ్ళని మోటివేట్ చేయగలగాలి. అరే ఇంతకుముందు ఎందుకు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎక్కువ మార్కుల్ని బట్టి ఎందుకు అనేవాళ్ళు అంటే తర్వాత జరిగేటువంటి ఎంసెట్లో ఆ మార్కులు యాడ్ అవుతాయి అనేటువంటిది, లేదా ఇక్కడ చదివినటువంటి వాళ్ళు ఎంసెట్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు అనేటువంటిది. ఇప్పుడు ఆ ఎంసెట్లో ఏంటది, మెడికల్, ఇంజనీరింగ్. సరే ఇవాళ 99% మంది 95% మంది ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళు మెడికల్ మీద తగ్గించేశారు. ఎందుకంటే దాని ఫీజులు ఎక్కువ, వచ్చే ఆదాయం తక్కువ. 25,000 రూపాయల జీతానికి MBBSలు పూర్తి చేయాలి. లేదు అంటే పీజీ అంటే ఇంకో 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పని కావట్లేదు. అప్పటిదాకా వీళ్ళు ఎంత చదివినా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు MBBS చేసిన తర్వాత 25,000 జీతానికి 3-4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు పని చేసి ఆ తర్వాత పీజీ పూర్తి చేస్తే అది కూడా లక్షకు ఒక 10 మంది పూర్తి చేయగలుగుతున్నారు. దాంతో ఇబ్బంది పడుతున్నారు. అందుకని మెడికల్ విద్య అంటే బాగా కోటీశ్వర్లు తప్పించి మామూలు వెళ్ళట్లేదు. ఇక ఇంజనీరింగ్ ఇవాళ అసలు అవసరమే లేదు, కావాలంటే డైరెక్ట్గా జాయిన్ చేసేసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఈ ర్యాంకుల పందారం చేసి వాళ్ళ మెదళ్ళ మీద ఎందుకు ప్రభావం చూపెట్టాలా? ఈ మార్కులతో ఏమన్నా అయిపోద్దా? ఇదైతే మళ్ళీ మెడికల్ సీట్లు వచ్చేస్తున్నాయి కదా, ఇంజనీరింగ్ సీట్లు. అవసరమైతే వాళ్ళకి మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా ఉన్నాయి కదా. అట్లాంటి సందర్భంలో వీళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి. ఆ ఒత్తిడి తీసుకురాకుండా పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి విధమైనటువంటి బోధనా అంశాలు అందులో ఉండాలి. ప్లస్ ఆ వయసులో అటు పిల్లలు కాదు, ఇటు పెద్దోళ్ళు కాదు, మధ్యలో ఉండేటువంటి యవ్వన ప్రాయంలో ఉండేటువంటి యువకులు, వాళ్ళకి ఖచ్చితంగా ఆ సందర్భంలో ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. జెనెటికల్గాను అలాగే ఉంటాయి, ఆ ఏజ్ ప్రభావం అట్లాగే ఉంటుంది. రక్తం సలసలా మరిగేటువంటి వయసు అది. అదే సందర్భంలో ఈజీగా మాటలకు పడిపోయేటువంటి వయసు, ఈజీగా మనసు కదిలిపోయేటువంటి వయసు. ఆ సందర్భంలో ఉన్నటువంటి మనస్తత్వానికి అనుగుణంగా వాళ్ళకి పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లేమో అసూయ, ఈర్ష్య, ద్వేషాలు చూపెడుతుంటారు. వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, వీళ్ళు నువ్వెందుకు పనికి వస్తారా, వాడు అట్లాగే ఎదుగుతాడు, నువ్వు ఇట్లాగే ఉంటావు లాంటి మాటల తూటాలతో పొడుస్తాం వల్ల వాళ్ళు మార్కుల్లో తప్పగానే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి కేసీఆర్ గారు విద్యా వ్యవస్థ విషయంలో జోక్యం చేసుకోండి, దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించండి. ఉద్యమం పూర్తయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువకులు ఆత్మహత్య చేసుకోలేదు. అట్లా ఆత్మహత్య రహిత విద్యా వ్యవస్థ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ మీద ఉంది. ఆ ప్రయత్నం మీరు చేస్తే ప్రజలందరూ కూడా చెయ్యెత్తి నమస్కరిస్తారు.